ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయడం వల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ పెరుగుతుందని చెప్తున్నారు. లాస్ట్ 1 ఇయర్ గా ఎన్ఐహెచ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ ఫుడ్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ న్యూ స్టడీలో 3601 విమెన్ లో ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది 1.4 టైమ్స్ పెరిగిందని ప్రూవ్ అయింది. ఇంతకీ ఏంటి ఫుడ్? యూపీఎఫ్ అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంకా సింపుల్‌గా చెప్పమంటారా? షుగర్ అండ్ మైదా అండి. ఈ 2 ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ ఇంబాలెన్స్‌ని ట్రిగ్గర్ చేసి మన ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీని బాగా వీక్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ షుగర్స్ అండ్ మైదాని అవాయిడ్ చేయటం వల్ల ఫ్యూచర్‌లో పుట్టే పిల్లల్లో గూడా బ్రెయిన్ డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం, ఏడీహెచ్‌డీని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి ఇంత ఇంపార్టెంట్ ఫుడ్‌ని రిప్లేస్ చేసే ఫుడ్ కూడా ఏదైనా చెప్తే బావుండని ఫీల్ అవుతున్నారా? అయితే కామెంట్ చేసేయండి రిప్లేస్ అని. థాంక్ యూ.